పార్టీలోకి రావాలంటూ జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసారట నారా చంద్రబాబు నాయుడు. జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్‌లో భారీ విజయం సాధిస్తుందనేటువంటి నమ్మకం అయితే ఏర్పడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఇంతవరకు రాలేదు. ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కూడా తెలియాలి. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వస్తే మరిన్ని ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీ అవమానించిందని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్‌ని దూరం పెడుతోందని, అందుకే ఎన్టీఆర్ చాలా ఇబ్బందులు పడుతున్నారనే సంగతి అయితే తెలుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఉన్నటువంటి కొన్ని ఓట్లు మరి వైసీపీ వైపు వెళ్తున్నట్టుగా గ్రహించినటువంటి మన చంద్రబాబు నాయుడు ఆయన్ని ఆహ్వానించినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా అయితోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని జూనియర్ ఎన్టీఆర్‌ని మరి చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఆహ్వానించడం అయితే చాలా మంచి విషయం అయితే చెప్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హక్కున చేర్చుకుంటే అది ఎలక్షన్స్‌కి ముందే మంచి అడ్వాంటేజ్ అయ్యుండేది. ఇప్పటికే కొడాలి నాని లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ దూరం చేయాలని అయితే మరి చెప్తున్నట్టుగా వాళ్ళు ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఇప్పుడు గ్రహించినటువంటి ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకున్న చంద్రబాబు నాయుడు వెళ్లి జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది.